హాయ్ అండి. ఏంటి అనుకుంటున్నారా? ముందుగా మీకు చూపించాల్సిన వస్తువు అయితే ఒకటి ఉంది. ఇదిగో నల్లేరు ఒలిచేది చూపించలేదు ఫ్రెండ్స్, పెరక్కచ్చింది చూపించలేదు. ఇదిగో నిన్న మా ఇంటి ముందరే నల్లేరు చెట్టు ఉంది. ఇంతకుముందు కూడా ఒకసారి పెరికి నల్లేరు చట్నీ చేసే విధానం అంతా మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక విధంగా కొంచెం డిఫరెంట్ విడి పెట్టాను మీకు. అప్పుడు నల్లేరు చట్నీ చేసే విధానము అది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, అనేక రకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు నల్లేరు అయితే ఇది నిన్న సాయంత్రం పెరికి ఒలిసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, బాగా లేత కాడలు, పైన మనం మునక్కాయలు ఎలా తాట తీసుకుంటామో అలాగా తాట తీసి అయితే పెట్టాను. ఇదేందనుకుంటున్నారా? ఇవి బియ్యం కడుగు నీళ్ళండి. ఇందులో ఉప్పు వేసి నానబెట్టి అర్ధగంట అయింది. ఎందుకంటే దీంట్లో కసురు నసురు చేదు నవ్వ ఉంటుంది నల్లేరులో, అందుకోసము. ఇప్పుడు ఇక్కడైతే ముగ్గు కనపల్లా, పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఏగుతూ ఉంది ఆయిల్లో. నల్లేరు అయితే ఉప్పు వేసిన కడుగు నీళ్ళల్లో, బియ్యం కడుగు నీళ్ళల్లో ఉప్పు వేసిన కడుగు నీళ్ళల్లో నానుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఆ కసురు గిసురు ఏమన్నా ఉంటే పోతుంది. మనము తినేటప్పుడు కొంచెం ఒకేళ అంటే బాగా బ్రౌన్ కలర్లోకి ఈ ఒత్తులు అయిపోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఏగినా మనం తినేటప్పుడు గొంతులో నస అలాంటిది లేకుండా పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం పులుపు కారం బాగా పడాలండి. బాగా పచ్చి నాటుగా తినే వాళ్ళకి పనికొస్తుంది ఇదైతే ఇప్పుడు చింతపండు చూసారు కదా, నల్లేరు ఎంత ఉందో. ఇదో నిమ్మకాయ అంతా చింతపండు వేసిన. ఇది నల్లేరు మనం పట్టుకుంటే పట్టడంత ఉంది బాగా నల్లేరు, సరేనా? ఇక్కడైతే ఇదిగో ఒక గుప్పెడు అంటే నా గుప్పెడుతో గుప్పెడు పల్లీలు అంటే శనగ్గింజలు వేసిన. ఇందులోనే నల్ల నువ్వులు కొన్ని వేసిన, కొన్ని మెంతి గింజలు వేసిన, కొన్ని ధనియాలు వేసిన, కొంచెం జీలకర్ర వేసిన, శనగ్గింజలు వేసిన, కొన్ని ఇంకా మీకు కనపడిన వస్తువు ఒకటి ఉంది, కనుక్కోండి. ఏంటంటే ఏందబ్బా దాన్ని ఏమంటారు, ఉద్దిపప్పు కొన్ని అన్నేసిన. భలే కమ్మగా ఉంటుందండి ఉద్దిపప్పు వేయడం వల్ల. దీంట్లో ఇప్పుడు పల్లీలు, ఉద్దిపప్పు, ధనియాల గింజ, మెంతి గింజ, జీలకర్ర, నువ్వులు వేసినాను. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇవి మనం మిక్సీ బట్టి పొడి కొట్టి పక్కన వేయాలి. తర్వాత మనం నల్లేరు బాగా వేయించుకున్న తర్వాత ఒత్తులు అయిపోవాలి. ఆ నల్లేరు ఇదిగో పచ్చిమిర్చి, తెల్లగడ్డ కూడా వేయాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డ చూపించలేదు అనుకోవద్దు. నల్లేరు ఏగుతుంది ఫ్రెండ్స్. ఇలా నూనెలో బాగా ఒత్తులు అయిపోవాలి. ఇప్పుడే వేసిన ఆయిల్ వేసి చూడండి. ఇక్కడ చూడండి తెల్లగడ్డ. ఈ చెక్క పురుగులు పడినాయి ఫ్రెండ్స్ భీమల్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా, జల్లు పెట్టినా కానీ మళ్ళీ ఇంట్లో పారాడుతూనే ఉన్నాయి. ఇదిగో తెల్లగడ్డ పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా ఏ కూర అయినా కొంచెం ఘాటుగా ఉండాలంటే పొట్టు తీయకనే వేయాలి. ఇదిగో ఒట్టి మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, ఇందులో వేయించిండేది ఇవి మిరపకాయ ఇత్తనాలు ఫ్రెండ్స్. ఈ మూడు, పచ్చిమిరపకాయ, ఒట్టి మిరపకాయ, ఎర్రగడ్డ వేయించాను నూనెలో. ఇక్కడ తెల్లగడ్డ అయితే పొట్టు తీసి పెట్టుకున్నా. ఇంక ఇక్కడ దీంట్లో ఏమేమి వేసానో మొత్తం చెప్పాను కదా మీకు. శనగ్గింజలు, నువ్వులు, కొన్ని ఉద్దిపప్పు, కొంచెము ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఇక్కడ చింతపండు. ఇక్కడైతే నల్లేరు ఏగుతూ ఉంది. దాంట్లో కొంచెము కరివేపాకు కూడా వెయ్యి అనింది మా అత్త. చూడండి, కరివేపాకు వేస్తే మళ్ళీ ఆ స్మెల్ వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు నచ్చలా, వేద్దామని తెచ్చినా బెయిలా. అప్పుడు నల్లేరు వాసన రాదండి, మళ్ళీ కరివేపాకు వాసన వస్తుంది, కరివేపాకు చట్నీ వాసన వస్తుంది మళ్ళీ, అందుకని బయటలే. ఇందులో అయితే నేను ఏ కొత్తిమీర కరివేపాకు ఏం యాడ్ చేయట్లేదు. ఇంతే, ఇవన్నీ ఏంపుకునేటివి చింతపండు, తెల్లగడ్డ, ఇదిగో పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, ఎర్రగడ్డ. ఇక్కడైతే
నల్లేరు ఎగుతా ఉంది. ఇలా కొంచెం కొంచెంసేపటికి మూతేసి అయితే వేయించుకోవాలి, ఎందుకంటే బిన్నె మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముదురు కాడలు అయితే వేసుకోవద్దు, మరి నవ్వగా ఉంటుంది. మనం ఇంచేటప్పుడు కూడా చేతులకు కూడా నవ్వే. లేత కాడలే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో అయితే మీకు ఆకులతో కూడా తుంచి చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఎర్రగా ఒత్తులు అయిపోతాయి. ఇంకా బాగా ఎగిన తర్వాత చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నల్లేరు ఏంపుడు. నల్లేరు ఫ్రై ఇలా చేయాలి. చట్నీకి ఇలా ఒత్తులు అయిపోవాలా. చూడండి ఎంత సన్నగా అయిపోయిందో. లేత అయితే ఇలా అయిపోతాయి, కొంచెం ముదుర్లు అయితే ఇలా ఉంటాయి. అంటే ఎర్రగా ఇలా మగ్గిపోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది. చూడండి అట్ట అంటే కచక్కన పడిపోవాలి అంతే. ఇట్లా చూడండి రెండుగా అట్ట తునిగిపోతున్నాయి, అంత మెత్తగా ఏగాలి. చూసారా ఫ్రెండ్, ఇట్లా. ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుంటే చట్నీ అయిపోతుంది. చట్నీ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చిన్నగింజలు, నువ్వులు అవన్నీ వేయించుకున్నాం కదా, జీలకర్ర, మెంతి, ధనియాలన్నీ ఇవి పొడి కొట్టాను. ఇప్పుడు ఇదిగో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేస్తున్నా. ఇది కొంచెం ఆడిన తర్వాత మళ్ళీ నల్లేరు కూడా వేసి ఆడిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ కొట్టిన తర్వాత ఇప్పుడు నల్లేరు కూడా వేసి కొడుతున్నా. నల్లేరు, చింతపండు రెండు వేసా. అది కొంచెం తిరగనే కష్టంగా ఉంటే కొంచెం వాటర్ వేసి తిప్పుతున్నా అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ తిరగవచ్చు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కలిపేసుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసి కలిపేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం కారంగా ఏమా టేస్టీగా బాగుంది. కానీ ఇలాగే తినేయచ్చు ఫ్రెండ్స్, కరకరలాడుతూ. మరి నున్న కొట్టుకోకూడదు మిక్సీలో అయినా, ఇలా బరకబరకే ఉండాలి. నున్న కొడితే మరీ టేస్ట్ ఉండదు. కానీ మా అబ్బాయి తిరగబాత పెట్టకపోతే తినడు, అందుకోసము తిరగబాత వేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ముగ్గు కనిపించదు మీకు. ఇదిగో చూడండి, ఏం లేదండి, కొద్దిగా తిరగబాత గింజలు, కొద్దిగా కరివేపాకు వేసాను అంతే, ఇంకేం పోయిలా. కొంచెం అట్లా ఏం చేసుకుంటే సెగన బాగుంటుంది. చూసారా, తెల్లగడ్డ, ఒక చిట్కడు పసుపు, శనగగింజలు, నూగులు, కొన్ని ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, మెంతి అన్నీ వేసుకుంటేనే ఇది ఒక ఔషధం అండి. మోకాల నొప్పులకు కానీ, షుగర్ ఉండే వాళ్ళకి కానీ, ఓపికండి దొరికితేనా రోజు ఇలాగా చేసుకోకపోయినా కొంచెం చేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోయినా ఒక సీసా బాటిల్కి ఎత్తుకొని డైలీ తిన్నా మంచిదే ఫ్రెండ్స్. కొంచెము ఇలా తిరగబాటు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మా అబ్బాయి తిననేకి తిరగబాటు పెట్టుకోకుండా అయినా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, తిరగబాటు కూడా అయిపోయింది. ఇదిగో ఇది ఏరా అమ్మకి ఇవ్వడానికి. ఆమెకు ఆశ నల్లేరు చట్నీ, మునగాకు తాలింపు అట్లా అంటే ఆమెకి ఇవ్వనేకి ఫ్రెండ్స్, అదైతే తీసుకుపోయిస్తున్నా. ఇదైతే మాకు టేస్ట్ ఉందండి, సూపర్ అంటే సూపర్, అద్దుర్సు. ఇలా ట్రై చేసుకోండి. అబ్బా, ఒగిరిస్తూ తినేయచ్చండి. ఇంత అన్నం తినేవాళ్ళము మరింత తినచ్చు. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అనేకులకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మటుకు మన శరీరానికి, మోకాల నొప్పులకు కానీ, షుగర్కి కానీ, రుచి జ్వరానికి కానీ, ఎంక జ్వరానికి కానీ, మనకు బీపీలు కానీ, నోట్లో నీళ్ళు ఊరడాలు కానీ, కళ్ళు తిరిగి పడిపోవడాలు కానీ, ఇలాంటి ఏంటివనే కంట్రోల్ చేస్తుంది. కానీ వారానికి ఒకసారన్నా ఇలా చేసుకొని తినండి. నల్లేరు చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. నల్లేరు చట్నీ, నల్లేరు చట్నీ, నల్లేరు చట్నీ. కొనలు మాత్రం తెచ్చుకొని చేసుకోవాలి. కాడలకున్న తాట తీసేసుకొని ఇలా ట్రై చేసుకోవాలి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది, చాలా రుచికరంగా ఉంది. బాయ్ అండి, అబ్బాయ్.